ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మందులు వేయించి వారికి నులిపురుగుల నుంచి రక్షణ పొందాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రగతినగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డితో కలిసి పాల్గొని మందుల పంపిణీని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు అందించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగులు మన శరీరంలో ఉండటం వల్ల మనం తీసుకునే ఆహారంలో పోషకాలను గ్రహిస్తాయని, దీనివల్ల అనీమియా, రక్తస్రావం, ఎదుగుదల సరిగా లేకపోవడం జరుగుతాయని, వీటి నివారణకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మందులు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని, ఏజ్ గ్రూప్ వారీగా నిర్దేశిత మందుల డోసు ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న 2,27,551 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. నులిపురుగుల నివారణ కోసం జిల్లాలో బఫర్ స్టాక్తో కలిపి మొత్తం 2,49,976 ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం చేశామని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వేతర పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో, సాంకేతిక కళాశాలలో మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. నేడు నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకొని విద్యార్థులకు జూన్ 27న మరోమారు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలని, ఆహారం తీసుకునే ముందు టాయిలెట్ వినియోగించిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని అదనపు కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకొని నులిపురుగుల బారి నుంచి రక్షణ పొంది ఎనీమియా తదితర జబ్బులు రాకుండా మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటూ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని కోరారు. అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హాస్టల్స్ కానీ అందరికీ ఏం చెప్పామంటే అందరూ 100% అటెండెన్స్ రావాలి. ఫస్ట్ అందరూ 100% అటెండెన్స్ రావాలి. అందరూ కూడా మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్నారో అంగన్వాడీ కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరూ వేసారనే రిపోర్ట్ కూడా ఇంటికి ఎందుకు వేసుకోమని చెప్పారు, ఎందుకు వేసుకోకపోతే ఏమని చెప్పారు. ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెప్తారు ఎప్పుడు వచ్చినా. మీకు తెలుసు కదా ప్రీవియస్ కలెక్టర్ హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ఈటింగ్, ఆఫ్టర్ ఈటింగ్ ఖచ్చితంగా 100% హ్యాండ్ వాష్ చేయాలి. ఇంతకు చెప్పాలి. కామన్ టాయిలెట్స్ రియల్లీ అది ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది, త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కామన్ టాయిలెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి అందరూ హైజీన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. హ్యాండ్ వాష్ కంపల్సరీ. మీకు ఎంత మంచి రాగి జావా ఇచ్చినా, ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కూడా అది ఒంటికి పట్టదు. అప్పుడు మీకు ఇప్పుడు ఎస్పెషల్ గర్ల్స్ ఎనిమియా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డివార్మింగ్ ప్రోగ్రామ్ చేస్తాం. చేసిన తర్వాత మీకు అన్ని క్లియర్ అవుతాయి. వామ్స్ అని వెళ్ళిపోతే మీకు ఏ ఫుడ్ పెట్టినా కూడా మీకు ఒంటికి రీచ్ అవుతుంది. సో ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టకపోతే తిని కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకోసమే పర్పస్ మీరు అర్థం చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగా వామిటింగ్ తింటానో అట్లా ఇంట్రెస్ట్ లేదనో రెగ్యులర్ చేయడం కాకుండా 100% మీకోసం చెప్తున్నాను. ఇంతమంది ఆఫీసర్స్ వచ్చి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే దానికి పర్పస్ అర్థం చేసుకోండి. అందరూ ఎందుకు డల్గా ఉన్నారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అదేవిధంగా హైజీన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మెయింటైన్ చేయాలి. హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైజీన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే మీరు ఏం తిన్నా కూడా మీకు ఒంటికి పడుతుంది, మీకు మైండ్ యాక్టివ్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటారు, ఏది కూడా డిసీజెస్ రాకుండా ఉండే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రంగారెడ్డి, జిల్లా మైనార్టీ అధికారి మేరజ్ మహమ్మద్, ఎంఈఓ సురేందర్, పాఠశాల హెడ్ మాస్టర్ టి అరుణ, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి రాఘవాపూర్ డాక్టర్ మమత, ఎంఎల్హెచ్పి పెద్దపల్లి డాక్టర్ కీర్తన, ఏఎన్ఎం పి సునీత, ఆశా వర్కర్ ఏ జ్యోతి, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.